నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అంటే పరాభవనవ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాష్ట్రాలు అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు, దేశాలు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుందండి? మనకి చూసుకున్నట్లయితే కనుక పరాభనామ సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తం కూడా రానున్నటువంటి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ పరాభనామ సంవత్సరం అనేది కొనసాగుతూ ఉంటుంది. మార్చి 19వ తారీఖు నుంచి 2026 సంవత్సరం నుంచి ఈ పరాభనామ సంవత్సరంలో అనేకమైనటువంటి కార్యకలాపాలు, అనేకమైనటువంటి శక్తియుక్తులు, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా మనము చవి చూడాల్సి వచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు భయపడే అవసరం, బాధపడే అవసరం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉండబోతుంది అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది. ఆ భిన్నానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఒక 2-3. ఇక్కడ నిత్యావసర వస్తువులు అయితే రేటు పెరిగేదానికైతే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెరిగిపోతాయి అంటారా? ఖచ్చితంగా. ఇకపోతే ఫైర్ యాక్సిడెంట్లు, రోడ్డు మీద వెళ్తూ వాహనాలు యాక్సిడెంట్లు అవ్వటం, హైజాక్ అవ్వటము, ఫ్లైట్ లాంటివి, ట్రైన్స్ లాంటివి హైజాక్ అవ్వటము, విచిత్రమైనటువంటి వ్యవహారపూరితమైనటువంటి డబ్బులు మోసం చేయటము, ఎన్నో రకాల సంఘాలు ఏర్పడి అందరూ వాళ్ళకి కట్టేసి వారు జెండాపై కపిరాజ్ అని ఎత్తేసిపోవటం నైటే. ఇలాగా ఎన్నో రకాలైన మోసపూరితమైన విషయాలకి బలవుతూ ఉంటారు. ఇకపోతే ప్రకృతి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లభ్యపడటం, ఎన్నో రకాల వైరస్లు బారిపడటం, ముచ్చువాత పడటం, ఇలాంటివి కూడా ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి. మోసానికి దగ్గరగా ఉంటారు అందరూ. మంచితనం అనేది అసలు ఉన్నదా అని మనము భూతత్వం పెట్టి చూసుకోవాలి. అసలు మంచి అంటే ఏంటని మీనింగ్ ఎదుక్కోవాలి. ఆ పరిస్థితికి అయితే ఖచ్చితంగా వచ్చేదానికైతే కనబడుతుంది. దొంగ స్వాములు ఎక్కువైనటువంటిది కూడా కనపడుతూ ఉంది. స్వామీజీ నేనేం చెప్పి ఉంగరాలు, కిరీటాలు, అసలు వేళ్ళు, కాళ్ళు, చేతులు కూడా పట్టనటువంటి రాళ్ళతో ఉంగరాలు పెట్టుకోవటము, నడుముకి వడ్రానం పెట్టుకోవటము, ఇక కిరీటాలు పెట్టేసి అందరి నెత్తిన చేతులు పెడుతూ ఉంటారు దొంగ స్వామీజీలు. ఇలాంటి వాళ్ళు నైట్ పుడుతుంటారు, నైట్ డబ్బులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి మోసం ఏమిటి అంటే, ఇది అసలు మీరు వింటే కూడా అవునా అంటారు. ఏంటిదండి? అదేమిటంటే, అమ్మాయిలే పెళ్లి చేసుకోవటం, లవ్ చేయటం, అబ్బాయిలే పెళ్లి చేసుకుని లవ్ చేయడం అనేది నాకు ఈ యొక్క నాగరికత అనేది ఇంకా ఎక్కువగా ఉండడం. ప్రెజెంట్ అయితే జరుగుతుంది, కాకపోతే ఇంకా ఎక్కువగా ఉండేటువంటిది అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి కేసులు అయితే నా దగ్గరే ఒక 5-6 వేలు ఉన్నాయి. ఇట్లా అమ్మాయిలే అబ్బాయిలే చేసుకునేలాగా వాళ్ళ ఇళ్లలో ఒప్పుకోవాలి అని 5-6 వేల కేసులు అయితే నా దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటి ఇప్పటికే. ఇక రానున్నటువంటి సంవత్సరం అయితే మొత్తం ఇదే ఉండిద్దాం ప్రపంచం అర్థం కావట్లేదు. సో ఇక పరాభనామ సంవత్సరంలో అతి ముఖ్యంగా ఆలోచించాల్సింది మన రాష్ట్రాలని, రాజ్యాలని పాలించేటువంటి నాయకులు. ఇక పెద్ద తలకాయలుగా ఉండేసి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేటువంటి అతి ముఖ్యమైనటువంటి నాయకులకైతే కనుక కొంచెం ఆరోగ్యం క్షీణించడం లాంటివి, మోసపోవటం లాంటివి, మోసం చేయటం లాంటివి జరుగుతాయి. వారి పక్కనున్న వారికి వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి కూడా లేనున్నట్లేదు, అంటే ఉంటుంది అని అర్థం. కాబట్టి పార్టీలు మారిపోతారు నైట్. పార్టీల్లో మనుషులు కూడా అదే విధంగా ఉంటుంది. కొమ్ము కాసేవారు ఎక్కువైతున్నారు. పార్టీ నియమాలు కానీ, పార్టీ పద్ధతులు కానీ పాటించేవారు తక్కువైపోతున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వచ్చేటువంటి రాజ్యం అయితే అలానే ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎదుటి వాళ్ళని నమ్మడంతో మోసపోయే తత్వం అయితే కనపడుతుంది. ఇకపోతే రాష్ట్రానికి, దేశానికి సంబంధించింది అయితే కనుక నాయకులు జాగ్రత్తగా వ్యవస్థని కాపాడుకుంటూ ఉంటే పాలకులు కూడా అదే రకంగా ఉంటారు. కాబట్టి కేంద్ర రాజకీయాలు కూడా పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదు. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఎవరి జాగ్రత్తలో వారైతే ఉండాలి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.